హాయ్ అండి. నేనైతే ఉదయం స్టార్ట్ చేశాను వీడియో అయితే. ఈరోజు స్పెషల్ డే అనమాట. స్పెషల్ అంటే మన అందరికి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. ఈరోజు కోమలికి అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి. నిన్నటితోటి కంప్లీట్ అయిపోయింది, ఫ్రీ అయిపోయింది అనమాట. ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు నందిని ఈరోజు నుంచి నందిని టెన్షన్ ఈరోజు నుంచి. నందిని అయితే చదువుకుంటుంది. నేనైతే ఉదయం లేచి తుడిచి స్నానం చేసి పూజ కూడా చేసేసుకున్నాను. టిఫిన్కి అయితే ఇడ్లీ చేస్తున్నాను ఈరోజు నాకు లంచ్ బాక్స్ పని లేదనమాట. ఎవరికి లంచ్ బాక్స్ కట్టే పని లేదు. ఎంత పని తక్కువ అనిపిస్తుందో నాకైతే. ఓన్లీ టిఫినే కదా, పని చాలా తక్కువలాగా అనిపించింది అనమాట. ఇడ్లీకి అయితే నేను చట్నీ కూడా పచ్చిమిర్చి పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టేశాను అనమాట. ఇంకా పని చాలా చాలా తక్కువ అనిపించింది లంచ్ బాక్స్ లేకపోతే. ఎందుకంటే నందిని ఇదో కోమలి ఇదో మా వారితో సండే రోజు కూడా నేను లంచ్ బాక్స్ కట్టాల్సి వస్తుంది అనమాట. మా వారు సండే కూడా వెళ్తారు కాబట్టి. అందుకని నేను ఎప్పుడు ప్రతిరోజు లంచ్ బాక్స్ పని ఉంటూనే ఉంటుంది. ఈరోజు అసలు ఎవరిది పని లేపేసరికల్లా ఏదో చాలా ఫ్రీగా ఉందనమాట. ఇవాళ ఫ్రైడే కాబట్టి పూజ కూడా చేసేసాను. మా నందిని చేయలేదు రండి అంటే, ఎందుకంటే కోమలి ఎగ్జామ్స్ అప్పుడు కోమలి చేసింది కానీ నందిని చేయకూడదని చేయలేదు, నేనే చేశాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి. నందిని అయితే చదువుకుంటుంది, లేచింది చదువుకుంటుంది. నేనైతే ఇడ్లీ చేస్తున్నాను అనమాట. ఈరోజు కోమలి కూడా త్వరగానే లేచింది, అలవాటు అయిపోయింది కదా కోమలికి కూడా. ఉదయం లేచి కోమలి కూడా త్వరగానే లేచింది ఈరోజు. నేనైతే ఇడ్లీ పిండి నిన్న ఉదయమే ఇడ్లీ పిండి రుబ్బి పెట్టేసుకున్నాను. సాయంత్రానికే పులిసిందనమాట. పులిస్తే దాన్ని ఇంకా మరీ ఓవర్ నైట్ ఎందుకులే మరీ ఎక్కువ పులిసిపోద్దని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. మంచిగా ఉంది ఇడ్లీ పిండి అయితే, కరెక్ట్గా పులిసి కరెక్ట్గా ఉందనమాట. చాలా బాగుంది. ఎందుకంటే ఒకసారి మనకి నైట్ మొత్తం పెట్టినట్టే ఫుల్గా పులిసిపోయి కొంచెం పులుపు వాసన వస్తుంది కదా, అట్లా కాకుండా బాగుందనమాట. మనం ఈ ఎండాకాలం ఏంటంటే 2-3 గంటలు బయట ఉంచితే సరిపోద్ది. ఎక్కువ మొత్తం నైట్ మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ పులిసిపోతే బాగుండదు కదా. నేను 2-3 గంటలు ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. పులుస్తుంది అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను. చాలా బాగుంది. అదే మొత్తం పులిసిన పెట్టిన అనుకోండి, కొంచెం ఎక్కువ పిండి ఉందనుకోండి, 2 రోజులకి అస్సలు బాగుండదు అనమాట. ఇడ్లీకి అసలే బాగుండదు. అందుకని 2-3 గంటలు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట ఇడ్లీ పిండి కూడా. ఇప్పుడైతే ఇడ్లీ చేస్తున్నాను. ఇంకా వంట పని అయితే నేను తర్వాత చేస్తానండి. మా వారు నందిని వెళ్ళిన తర్వాత చిన్నగా చేసుకుంటాను మధ్యాహ్నానికి. ఎందుకంటే ఈరోజు అందరం మధ్యాహ్నానికి తినేవాళ్ళమే కాబట్టి లంచ్ బాక్స్లో ఏం లేవు కాబట్టి స్లోగా చేసుకుంటాను. మా కోమలికి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, చాలా హ్యాపీగా. అంటే ఈ 2 రోజులు ఇంట్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ మండే నుంచి కాలేజీకి వెళ్ళాలి కోమలి. ఎంసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి కదా, అందుకని కాలేజీకి వెళ్ళాలి. ఎండలో కాలేజీకి వెళ్ళాలి. పాపం కష్టమే కోమలికి ఉన్నదని చెప్పాలంటే తప్పదు. కాకపోతే అందుకని ఈ 2 రోజులు ఉన్నీలే, 3 డేస్ ఉంటుందేమో. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు ఇంట్లో ఉండి మండే నుంచి వెళ్ళిద్ది అనమాట. తర్వాత నందిని అయితే రెడీ అవుతుంది. మా నందిని చదివేటప్పుడు చదువుకుంటుంది, తినేటప్పుడు చదువుకుంటూనే ఉంది. ఇవాళ తెలుగు ఎగ్జామ్ అనమాట. ఈరోజు టెన్షన్ ఉంటుంది కదా పాపం, ఎవరికైనా పిల్లలందరికీ ఎవరికైనా ఉంటుందిలేండి. ఫస్ట్ టైం కదా. కోమలికి టెన్షన్ పడలేదు. కోమలి 10th క్లాస్ అప్పుడు భలే టెన్షన్ పడ్డాము. ఇప్పుడు మళ్ళీ టెన్షన్ పడుతుంది నందిని 10th క్లాస్ ఎగ్జామ్స్కి. కోమలి ఇంటర్ ఎగ్జామ్స్కి అయితే ఇంక టెన్షన్ లేదనమాట. వాళ్ళకి ఇంక అలవాటు అయింది కదా రాయటం, అట్లా అనమాట. తర్వాత అయితే టిఫిన్ అయితే తింటున్నాం. ఇడ్లీ చేశాను కదా ఈరోజు, టిఫిన్ తినేస్తున్నాం. నందినికి ఏంటంటే మెయిన్ ఏంటంటే చాలా దగ్గరలో పడ్డది సెంటర్ అయితే, అది కొంచెం బెటర్ అనమాట. కాకపోతే ఈరోజు కొంచెం ముందు వెళ్తున్నారు, ఎందుకంటే వెళ్ళాలి కదా. ఈరోజు ముందు వెళ్ళి అన్నీ చూసుకుంటే రేపటి నుంచి ఇంకా కొంచెం టైంకి వెళ్ళినా సరిపోద్ది అనమాట. 9:30కి టైం కూడా మార్చారు నందిని. ఇది ఎప్పుడు 9కే ఉండే ఎగ్జామ్స్, అసలు 9 నుంచి 12 ఉండేవి అనమాట. ఇప్పుడు 9:30 నుంచి 12:30 వరకు అనమాట. అందుకని స్లోగానే తింటున్నారు. 8కి వెళ్ళారనమాట. 8కి బయలుదేరారు. మా కోమలి కూడా నేను కూడా తింటాను, నాకు కూడా ఆకలేస్తున్నాను. అది ఇంకా అందరం తినేస్తున్నాం ఒకేసారి. ఎందుకంటే కోమలి కూడా రోజు ఈ టైంకి తింటుంది కదా, అలవాటు. అలానే ఆకలేదు కదా, అందుకని తింటాను అనమాట. ఇప్పుడైతే ఇది కోమలి నందిని హాల్ టికెట్, ఇది అన్నీ సర్దేసుకుంటుంది. చాలా టెన్షన్ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. చాలా టెన్షన్ ఉంటుంది అనమాట. పిల్లలు ఎగ్జామ్స్ కంటే వాళ్ళకంటే మనం ఎక్కువ టెన్షన్ పడతాం. అది ఎవరికైనా కామనే పేరెంట్స్కి. ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి ఇవన్నీ అయితే పెట్టేసుకుంటుంది. హాల్ టికెట్, పెన్నులు ఇవన్నీ పెట్టుకుంటుంది అనమాట. ఇది కొంచెం బెటర్ అయింది. మా వారు ఏం చేశారంటే నందినిని స్కూల్లో వదిలేసి లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత వచ్చి మళ్ళీ 12 గంటలకు మళ్ళీ వెళ్ళారు. ఇది కొంచెం దగ్గర ఉండేసరికల్లా ఇది చాలా బాగుంది. లేకపోతే మా కోమలి ఎగ్జామ్స్కి అయితే అక్కడే ఉండి, ఎగ్జామ్స్ అయిపోయిందాక అక్కడే ఉండి బయటకు వచ్చి చాలామంది ఉంటారు. పేరెంట్స్ అయితే చాలామంది వస్తారు, చాలామంది బయటనే ఉంటారనమాట. అయిపోయిందాక, ఎగ్జామ్ అయిపోయిందాక చాలా కష్టం. ఎందుకంటే ఓవర్కి అట్లా బయట మనకు తెలియని ప్లేస్లో కూర్చోవాలంటే ఎట్లా అనిపిస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది. అయినా పిల్లల కోసం తప్పదు కాబట్టి ఈసారి అయితే నందినికి కొంచెం ఇబ్బంది లేకుండా ఇదొకటి ప్లస్ అనమాట దగ్గర వచ్చేసరికల్లా.
ఇప్పుడైతే ఇంకా తీసుకెళ్ళి వదిలిపెట్టేసి మళ్ళీ వచ్చారనమాట. అంటే నందిని ఎగ్జామ్స్కి ఇంకా కొంచెం స్కూల్లోకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే టైం అయిపోయిన తర్వాత వస్తారనమాట. స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలు ఉండి వస్తారనమాట. స్టార్ట్ అయిన తర్వాత అంటే మనకు తెలిసింది కదా 9:30కి ఎగ్జామ్ అయితే ఒక 9:40కి 9:50కి అట్లాగా బయలుదేరి వచ్చేస్తారనమాట. మళ్ళీ తర్వాత 12 గంటలకు వెళ్ళారు. ఈసారి వెళ్ళేటప్పుడు కోమలి కూడా వెళ్ళిందిలేండి. ఇంక ఇంట్లోనే ఉంది కదా, దగ్గరే కదా అని వెళ్ళింది. ఇప్పుడైతే నందిని అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఇప్పుడు కోమలి నేను ఉన్నాం. రోజు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఎందుకంటే నందిని స్కూల్కి వెళ్ళింది, కోమలి ఏమో కాలేజీకి వెళ్ళింది. ఒక్కదాన్నే ఉండేదాన్ని కదా. ఈరోజు కోమలి ఉందన్నమాట. ఇద్దరం ఉన్నాం. మా కోమలికి కూడా స్నానం చేస్తాను, ఎందుకు ముందే తిన్నది ఈరోజు, ఎందుకని ఆకలి అవుతుందని. ఎందుకంటే ఆ టైంకి ఆకలి అవుతుంది కదా, రోజు తినే వాళ్ళకి 7:30కి తింటారు కాబట్టి అదే టైంకి ఆకలి వేస్తుంది కాబట్టి తినేసిన తర్వాత స్నానం చేసి ఈరోజు కర్రీ చేస్తాను, బెండకాయ ఫ్రై చేస్తాను మా కోమలి. సరే అని కట్ చేయమంటే సగం పని ఏం కాదు, మొత్తం చేయాలని చెబితే సరే అని కట్ చేస్తుంది. ఇలా బెండకాయ ఫ్రై పచ్చిపులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఎండలో స్టార్ట్ అయినాయి కాబట్టి పచ్చిపులుసు అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ పని అంతా చేసేసుకున్నా, బట్టలు ఉతికేసాను, గిన్నెలు కడిగాను, ఒక ఇల్లు ఉడ్చుకున్నాను, మొత్తం పని అంతా అయిపోయింది. నాకు ఫ్రీగా ఉంది. అసలు ఇలా పని చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకో కానీ. ఇంకా పని తక్కువ ఉందనేసరికి మా వారైతే సడన్గా సర్ప్రైజ్ చేశారనమాట. చికెన్ తీసుకొచ్చి బెండకాయ ఫ్రై చేసి కొంచెం ఇంకా ఒక 5 నిమిషాలు అయితే స్టార్ట్ చేసేవాళ్ళమే. బెండకాయ ఫ్రై చికెన్ తీసుకొచ్చారనమాట చెప్పకుండానే. అంటే ఫోన్ చేసి తీసుకున్నాక చికెన్ తీసుకున్నా అని చెప్పారనమాట. ఇంకేం చేస్తాం, బెండకాయ ఫ్రై అయితే చేయలేదు, అది రేపు చేయాలన్నమాట. రేపు చేసేసుకుంటాం. రేపు సాటర్డే కాబట్టి నా వెజ్జే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు చేస్తాను అది. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. సింపుల్గా చేస్తున్నా, ఎప్పుడు చేసేటట్టే కానీ చాలా సింపుల్గా చేస్తున్నాను. ఎక్కువ చూపించలేదు, ఎందుకంటే చాలాసార్లు చూపించాను ఈ కర్రీ అయితే. ముందైతే చికెన్ క్లీన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను ఫ్రైకి అది కర్రీ చేస్తున్నాను ఈరోజు. చాలా రోజులు కర్రీ చేయగానే కర్రీ చేస్తున్నాను అనమాట. దాంట్లో ఆనియన్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించాను అనమాట. అంతే సింపుల్గా చేశాను కర్రీ. అందుకని వాళ్ళ ప్రాసెస్ మొత్తం చూపించట్లేదు, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టింది కదా ప్రతిసారి చూపించింది. అందుకని ఎక్కువ చూపించదలుచుకోలేదు, కొంచెం చూపించాను అనమాట. కొంచెం వీడియోనే చూపించాను చికెన్ కర్రీ. ఇది చికెన్ కర్రీ అయితే ఫ్రై, ఇది కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి ఉడికిస్తాను. ఫైనల్గా చూపిస్తాను అనమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఈరోజు. చాలా రోజుల తర్వాత ఎప్పుడు ఫ్రై బిర్యానీ ఇది తింటున్నాం కదా ఈ మధ్య, చికెన్ కర్రీ చాలా రోజులు అవుతుంది అనమాట తినక. అందుకని కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. ఇట్లా కూడా బాగుంటుంది, అప్పుడప్పుడు మనం ఇట్లా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎప్పుడు ఫ్రై కాకుండా. అసలు ముందు కర్రీలు ఎండ్ చేసుకునే తర్వాత ఫ్రై, చికెన్ బిర్యానీ అన్నీ అలవాటైనాయి. కానీ లాస్ట్కి అయితే నందిని అయితే వచ్చేసింది, అన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట, ఏమేమి కరెక్ట్ అయ్యింది చెక్ చేసుకుంటుంది. లంచ్ టైం కూడా అయింది, 1 అయింది. ఎందుకంటే వదిలిపెట్టిందే 12:30కి కదా. మా వారను కోమలి పోయి తీసుకొచ్చారనమాట నందిని. ఇవన్నీ కరెక్ట్ అయ్యి చూసుకుంటుంది, చెక్ చేసుకుంటారు కదా. తర్వాత ఇంకా లంచ్ టైం అయితే అయింది. రైస్ అయితే తినేస్తున్నాం. బగారా రైస్, చికెన్ కర్రీ చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా వచ్చింది. ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయకపోతే కనుక, వీడియో నచ్చితే కనుక. ఇది చికెన్ కర్రీ ఈరోజు స్పెషల్, అనుకోకుండా తెచ్చిన చికెన్ కర్రీ అనమాట. లేకపోతే బెండకాయ ఫ్రై, పచ్చిపులుసు అయ్యేదే.